నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకృతిలో దేవుణ్ణి చూసుకోవడం భారతీయ సాంప్రదాయమన్న డిప్యూటీ సీఎం పవన్. పండుగలను పర్యావరణ హితంగా జరుపుకోవాలంటూ పిలుపు. వాండ్రంగ్ గ్రామంలో ఫిష్ ట్రేడర్స్ ప్యాకర్స్ అసోసియేషన్ భవనం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయ మంత్రి వర్మ. పాలకొల్లులో టిడ్కో ఇళ్లను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. గత ప్రభుత్వం పేదల ఇళ్లను నిర్లక్ష్యం చేస్తుందంటూ అసహనం. కార్పొరేట్ మార్కెట్ల వల్ల సూపర్ మార్కెట్లకు తీరని నష్టం. కార్మికులకు ఉపాధి పోతుందన్న కడప సూపర్ మార్కెట్ యాజమాన్య కమిటీ. ప్రకృతిలో దేవుణ్ణి చూసుకోవడం, పచ్చదనంలో భగవంతుడిని ఆరాధించడం భారతీయ సాంప్రదాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వినాయక చవితి, స్వాతంత్ర వేడుకల సందర్భంగా పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్లాన్ ఏ ప్లాంట్ సంస్థ ప్రతినిధులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు. వినాయక చవితి, స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా విత్తనాలతో రూపొందించిన మట్టి గణపతి, జాతీయ జెండాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దైవభక్తి, దేశభక్తిని మిళితం చేస్తూ పర్యావరణ హితంగా ప్లాన్ ఏ ప్లాంట్ సంస్థ చేసిన ఆలోచన చాలా బాగుందని అన్నారు. ఈ ఆలోచన సమాజ హితంగా ఉందని, పర్యావరణానికి ఉపయోగపడే ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నాయకుడు కొట్టే వెంకటేశ్వర్లు, ప్లాన్ ఏ ప్లాంట్ ప్రతినిధులు గణేష్ అమర్నాథ్, దివ్య, అంజని, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్లాంట్ సంస్థ నుంచి కురు అమర్నాథ్ గారు, దివ్యాంజలి గారు ఈ పర్యావరణానికి సంబంధించి సహాయపడేలాగా ఈ ఆగస్టు 15 దినోత్సవానికి జెండాలు ఇలాంటివి వాడుతూ ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇవి ప్రత్యేకించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొన్ని సీడ్స్ వేసి మరి పంచుతూ ఉన్నారు. ఇలాంటి వారి ఉత్పత్తులన్నీ కూడా పర్యావరణానికి ఉపయోగపడేలా వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తుంది. అలాగే వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడటం కూడా వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీనివల్ల పూజ ఇది ఒకటే కాకుండా పర్యావరణం కూడా చాలా మంచిది. లోపల పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క వచ్చేలాగా చేస్తూ ఉన్నాను. వారికి నా అభినందనలు. అత్యాధునిక సౌకర్యాలతో సుమారు 10 కోట్ల రూపాయలతో ఏపీ ఫిష్ ట్రేడర్స్ అండ్ ప్యాకర్స్ అసోసియేషన్ భవనాన్ని నిర్మించడం అభినందనీయమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రంగ్ గ్రామంలో నిర్మించిన ఈ భవనాన్ని ఉండి, భీమవరం, ఉంగుటూరు, కైకలూరు ఎమ్మెల్యేలు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, పులపర్తి రామాంజనేయులు, పచ్చమట్ల ధర్మరాజు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజుతో కలిసి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. అనంతరం భీమవరం ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ అంతా కలిసి పనిచేస్తే రైతులకు మేలు జరుగుతుందని, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. ఉండి, ఉంగుటూరు ఎమ్మెల్యేలు రఘురామ కృష్ణంరాజు, ధర్మరాజు మాట్లాడుతూ ఆక్వాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారం అందిస్తున్నాయని, ఆక్వా జోన్ అంటేనే పశ్చిమ గోదావరి జిల్లా అని, 10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ఉపయోగపడేలా ఉందని, రైల్వే అధికారులతో మాట్లాడి ఈ మార్గంలోని రైల్వే గేట్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ భవనం ప్రెసిడెంట్ ఉద్దరాజు కృష్ణప్రసాద్, కార్యదర్శి ఎండి మదని, గాదిరాజు సుబ్బరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, కారుమూరి సత్యనారాయణమూర్తి, బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, కాగిత సురేంద్ర, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి, కెమెరా చూడండి సార్. ఆక్వా పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం రైతులు కానీ ట్రేడర్స్ కానీ వాళ్ళ భీమవరం ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించిందంటే కేవలం చేపలు రొయ్యల పరిశ్రమ కారణంగా మాత్రమే
భీమవరానికి దేశంలో గుర్తింపు వచ్చింది అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తించుకోవాలి. కాబట్టి ఇటువంటి అవకాశం ఇంత చక్కటి సుందరమైనటువంటి ప్రాంగణంలో అద్భుతమైనటువంటి స్థాయిలో కార్పొరేట్ ఆఫీస్ స్థాయిలో నిర్మించినటువంటి ఈ భవనాన్ని ప్రారంభించేటువంటి అవకాశం నాకు వచ్చినందుకు మీ అందరికీ కూడా అసోసియేషన్ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులు ఇందాక చెప్పారు రైతు యొక్క ప్రాముఖ్యత. ఏదైనా సరే మనం ప్రథమంగా ప్రాధాన్యత అది వరి రైతు ఏమైనా ఉండి, చేపల రైతు ఏమైనా ఉండి, చెరుకు రైతు ఏమైనా ఉండి, రైతు అనేది మనకి కీలకమైనటువంటి విషయం. ఈ విధంగా ఒక పోటీ వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్లో ఏర్పడడం వల్ల మాత్రమే కొన్ని నష్టాలు పరిశ్రమకి కలుగుతున్నాయనేటువంటి అభిప్రాయం నాలో కలిగింది. క్వాలిటీ లేనటువంటి వ్యక్తులు ఏజెంట్లుగా మన కళ్ళ ముందు తిరిగినటువంటి వ్యక్తులు ఇవాళ పెద్ద పెద్ద ట్రేడర్స్ అయిపోయినటువంటి సందర్భం. ₹1 ఎక్కువ ఇస్తాడనో లేకపోతే మరి ఏదో చేస్తాడనో ఆడు బొంగరం లేనటువంటి వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున రైతులు సరుకునివ్వడం, అదన్నిటి కూడా ఇందాక మీరు ఏదైతే ప్రతిదీ కూడా రైతులు కానీ ట్రేడర్స్ కానీ పేపర్ మీద పెట్టుకోవాలి, లేకపోతే అవతల వ్యక్తులు బయట రాష్ట్రాలకు మనం సరుకు ఇచ్చేటువంటి ఏ విధంగా మనం పేమెంట్ రాబట్టుకోవడానికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండాలనేటువంటి విషయం మీద ఆలోచన చేయవలసినటువంటి అవసరం. ఎందుకంటే మనకు రావాల్సిన పేమెంట్ ఆగినప్పుడు అంతిమంగా ఫైనల్గా దెబ్బతినేది రైతు సంవత్సరం పొడుగునా పడేటువంటి కష్టానికి ఆశలు నీరు కారిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విధానంలో పరిశ్రమకు సంబంధించి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలందరూ కూడా సరైనటువంటి విధి విధానాలు రూపొందిస్తే పరిశ్రమ సుదీర్ఘ కాలం పాటు నిలబడేటువంటి అవకాశం. ఆంధ్రప్రదేశ్ ఫిష్ ట్రేడర్స్ అండ్ ప్యాకర్స్ అసోసియేషన్ తరఫున ఒక అద్భుతంగా వాళ్ళ స్టేట్ ఆఫీస్గా ఈ 10 కోట్ల వ్యయంతో అధ్యక్షుడు పద్మనాభరాజు గారు మొత్తం అందరూ కూడా కలిసి సమిష్టిగా ముఖ్యమైన దాతల సహకారంతో ఎటువంటి పబ్లిక్ డొనేషన్ ఎటువంటిది తీసుకోకుండా వాళ్ళ ఆఫీస్తో పాటు మినీ కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్, అలాగే కళ్యాణ మండపంగా కూడా 10 మందికి ఉపయోగపడేలాగా నామినల్ కాస్ట్తో అందరికీ ఈ కమ్యూనిటీలో అంటే ఈ చేపలు పెంపకందారులు, ఎందుకంటే వాళ్ళ పెంపకందారులు వీళ్ళు కలిసే ఉంటారు అసోసియేషన్లో, వాళ్ళ సభ్యులు కాకపోయినా వాళ్ళందరి కుటుంబాలకి కూడా వీలుగా ఉండేలాగా, ప్రజలకు కూడా వీలుగా ఉండేలాగా ఒక మంచి ఫెసిలిటీని ఇక్కడ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆఫీసు సెటప్ అంతా వచ్చింది కాబట్టి సిస్టమేటిక్గా మీరు అసలుతో మరి 10 పైసలు చార్జ్ చేస్తారు, కిలోకి ఎలా పెట్టుకుంటారో అంతా సిస్టమేటిక్గా జరిగేలాగా ఈ మధ్యన జరిగిన సంఘటనలు లాంటివి జరగకుండా మనం చూసుకుంటే మీరు ఇంత మంచి ఫెసిలిటీ క్రియేట్ చేసి ఆఫీస్ పెట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి సిస్టమేటిక్గా అన్నీ జరుపుకోవచ్చు. ఇది మా భీమవరానికి ఉండికి నడిబొడ్డున రైతులందరికీ కూడా, పేరుకి ట్రేడర్స్ అయినా కూడా రైతులందరికీ కూడా ఇది చాలా ఉపయోగం. ఈ ఏరియాలో ఆక్వా ఇండస్ట్రీకి డెఫినెట్గా ఈ ఫెసిలిటీ, ఇంత మంచి ఫెసిలిటీ ఇక్కడ ఉండటం చాలా సంతోషం. అందుకని దీనికి పూనుకున్న మీకు, మీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఏపీ ఫిషరీస్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ వారు సివిల్ సప్లైస్ గోడౌన్ పక్కన వానరెల్లి దారిలో అత్యంత ఆధునిక సౌకర్యాలతోటి వారు అసోసియేషన్ వారు నూతన భవనం నిర్మించడం జరిగింది. దీనివలన రైతులకు కూడా మేలు జరిగే అవకాశం కలిగింది. ట్రేడర్సు, ప్యాకర్సు అందరూ అసోసియేషన్గా ఉండి కలిసి పనిచేసినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది. ఖచ్చితంగా ఈ శాఖ ద్వారా రైతులకు ఉపయోగకరంగానూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానూ వీరు చేసిన ఈ చక్కని భవనానికి ప్రజలకు కూడా మ్యారేజెస్ అవి చేసుకుంటే వీలుగా ఉండే విధంగా నిర్మించారు. వీరి అసోసియేషన్ వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి మా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్యాకర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ నూతన భవనాన్ని
ఓపెనింగ్ సందర్భంగా మీ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ భవనానికి ఎంతగానో గత 10 సంవత్సరాలుగా మా ప్యాకర్స్ అండ్ ట్రేడర్స్ యూనియన్ అధ్యక్షులు ఎంతో పద్మనాభరాజు గారిది దీని వెనకాల ఎంతో కృషి ఉంది. అలాగే మా సెక్రటరీ గారు అయిన మదీనా గారిది కూడా ఈ బిల్డింగ్కి మా అందరం కూడా సమాయత్తం అవడానికి వాళ్ళ కృషి ఎంతగానో దీంట్లో ఉంది. ఇలాగే మేము కూడా ఈ అసోసియేషన్ తరఫున ఏమన్నా కార్యక్రమాలు ఉంటే పూర్తి సహకారంతో కూడా ప్రభుత్వానికి కూడా ఉంటారని. అంటే మొట్టమొదటిగా ఒక గంప ప్యాకింగ్లో ప్రారంభమైనటువంటి విధి విధానాలని మార్చుకుంటూ ఈరోజు థర్మాకోల్ బాక్స్ ద్వారా అంతా మన భారతదేశంలో అన్ని ప్రాంతాలకి అన్ని రాష్ట్రాలకి కూడా విస్తరించడానికి ముఖ్యంగా ఈ టేరస్ పాత్ర రైతులకి అదేవిధంగా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి చక్కటి మార్కెట్ని ఒకప్పుడు భీమవరం పట్టణ ప్రాంతంలో రోజుకి ఒక లారీ 2 లారీలు అంటే 5-10 టన్నులు లేదు ఒకప్పుడు. అటువంటిది ఈరోజు సుమారుగా 300 లారీలు సుమారుగా 3000 టన్నులు వెళ్ళే విధంగా ఐస్ ప్లాంట్స్ కానీ థర్మాకోల్ అంతా కూడా వాళ్ళు చేయడం జరిగింది. అంటే ఒక అప్రతాభావం రైతుల్లో ఉంది. అది అటువంటిది లేకుండా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ట్రేడర్స్ అసోసియేషన్ కూడా ముందర రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత అందమైన బిల్డింగ్ సుమారు 10 కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి కమిటీ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో చక్కటికి ముందరికి తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పేదలు మహిళలైన టిట్కో లబ్ధిదారులు కొత్తగా బ్యాంకు రుణాలకు వెళ్లవద్దని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆయన పురపాలక సంఘ కార్యాలయ సమావేశ హాల్లో పట్టణంలో అభివృద్ధి పనులపై సంబంధిత పురపాలక అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదని, పనులు త్వరితగతిన జరగడంతో పాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా విధులు నిర్వహించాలని మంత్రి రామానాయుడు ఆదేశించారు. టిట్కో గృహాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వ హయాంలో 90% నిర్మాణాలు పూర్తయితే గత వైసీపీ ప్రభుత్వంలో రూపాయి పని కూడా చేయలేదని అన్నారు. బ్యాంకు రుణాలు పొందని లబ్ధిదారులు 500 మందికి పైగా ఉన్నారని, వారంతా బ్యాంకుల్లో రుణాలు తీసుకోనవసరం లేదని మంత్రి రామానాయుడు చెప్పారు. పట్టణంలో అసంతృప్తిగా ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేలా దృష్టి సారించాలని అధికారులకు తెలిపినట్లు మంత్రి రామానాయుడు చెప్పారు. 5 సంవత్సరాల గత పాలనలో కనీసం ఎక్కడ కూడా ఒక్క రూపాయి పని చేయకుండా దాని మీద ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 50 రోజుల్లోనే విశ్రాంతి అనేది ఒక్క క్షణం కూడా తీసుకోకుండా పర్టికులర్గా ఏదైతే మున్సిపాలిటీలో ప్రతి వారం ఎన్ని పనులున్నప్పటికీ కూడా రివ్యూ చేసుకుంటూ గత 5 సంవత్సరాల విధ్వంసాన్ని తిరిగి గాడిలో పెట్టి పునర్నిర్మాణం కోసం మేమందరం కూడా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా ఏదైతే ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు అత్యంత ప్రాధాన్యత ఇవాళ మాకు. మేము కట్టినటువంటి ఎన్టీఆర్ టిట్కో ఇల్లు తాకట్టు పెట్టుకుని గత ప్రభుత్వం దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఆ పేదవాళ్ళ దగ్గర, ఆ మధ్యతరగతి వాళ్ళ దగ్గర, ఆ మహిళల దగ్గర మరి కొట్టేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది. 2021 నుంచి 2024 డిసెంబర్ వరకు అంటే గత 2-3 సంవత్సరాల్లోనే ఒక్క మన పాలకొల్లులోనే దగ్గర ఒక 130-140 కోట్ల రూపాయలు ఒక్క పాలకొల్లులో ఎన్టీఆర్ టిట్కోళ్ళ దగ్గర నుంచే మరి గత ప్రభుత్వం కొట్టేసినటువంటి పరిస్థితి, దుస్థితి. పోనీ వీళ్ళు 140-150 కోట్లు వీళ్ళ దగ్గర లోన్లు పేరు చెప్పి తీసుకుని పోని అవేమన్నా ఆ ఇళ్ళకి ఒక్క రూపాయి పెట్టారంటే నేను చెప్పనవసరంలా, మీకే తెలుసు. ఏదైతే ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ 5 సంవత్సరాల్లో పెట్టినటువంటి పరిస్థితి ఎన్టీఆర్ టిట్కోళ్ళలో మనం కనపడినటువంటి స్థితి. అందుకే ఈరోజు కూడా చాలా క్లియర్గా ఏదైతే టిట్కో ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వాళ్ళు 5 సంవత్సరాల్లో చేయనటువంటి పని ఆ 10-15% బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో అది మనం ఇమ్మీడియట్లీ కంప్లీట్ చేసుకోవాలనేది ఒకటి మన ప్రాధాన్యత. రెండవది ఏదైతే ఇంకా ఇళ్ళకి లోన్కి సంబంధించి బ్యాంకులకి ఎవరిని కూడా పంపించవద్దు, ఒక్కరికి కూడా లోన్ క్రియేట్ చేయొద్దని క్లియర్గా అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పి మడమ తిప్పి మిమ్మల్ని బ్యాంకుల దగ్గరికి పంపించి మీ నెత్తి మీద 4-5 లక్షల రూపాయల అప్పు మీ నెత్తి మీద పెట్టింది. ఇంకా మన ఎన్డీఏ ప్రభుత్వంలో అప్పుతో సంబంధం లేదు, మీరెవ్వరు కూడా బ్యాంకులకు పోనవసరం లేదు, మీకు బ్యాంకు లోన్ లేకుండానే అన్నమాట ప్రకారం ఉచితంగానే ఎవరైతే ఇంకా లోన్స్ తీసుకోకుండా అదృష్టవశాత్తు ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళకి ఉచితంగానే ఇవ్వాలనేటువంటిది నిర్ణయం. అందుకే
ఇంకా దగ్గర దగ్గర 500 మంది లోన్స్ తీసుకోకుండా ఉన్నారని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఎవ్వరూ లోన్కి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా ముందుగా మరి తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.